హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను సెమీ పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. ముందుగా లైనింగ్ తీసుకొని ఇది 1 మీటర్ తీసుకున్నానండి. షింక్ చేసి ఐరన్ చేసుకొని ఇలా క్రాస్గా ఉన్న పార్ట్ వరకు కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 0.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఖర్చు కోసం. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్తో ఆది బ్లౌజ్తో ఇది కటింగ్ చేస్తున్నాను. లెంత్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ యొక్క లెంత్ మనం ఆది బ్లౌజ్ అయినా ఉపయోగించుకొని, అంటే సేమ్ అదే పెట్టుకొని అయినా తీసుకోవచ్చు. అండ్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ అంటే ఇలా వస్తుంది ఆది బ్లౌజ్ని ఉపయోగించుకొని. ఇక్కడ 8 ఇంచెస్ ఏంటంటే నడుము యొక్క లూజ్ అండి, అది ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్. అండ్ నెక్ వచ్చి 2 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ సేమ్ పైన ఎంత పెట్టుకున్నానో కింద అంత, అంటే 5 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇలా స్క్వేర్ షేప్లో బాక్స్ గీసాను. బ్యాక్ నెక్ యొక్క లెంత్ వచ్చి 10 ఇంచెస్ అండి, దాన్ని కూడా ఇలా మార్క్ చేసుకున్నాను. పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2.5 ఇంచెస్ కానీ 2.75 కానీ పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం వెడల్పుగా వస్తుంది. వాళ్ళ బ్రాడ్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి. అంటే నడుము వచ్చి 31 ఇంచెస్ ఉందండి, దీనికి ఒక 4 ఇంచెస్ యాడ్ చేస్తే, అంటే నెక్ యొక్క లెంత్ 9 ఇంచెస్ అబోవ్ ఉంటే 4 ఇంచెస్ యాడ్ చేయాలి, లేకపోతే 6 ఇంచెస్ యాడ్ చేయాలి. 8.75 వచ్చింది. దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నెక్ని ఇలా స్క్వేర్ బాక్స్ షేప్లో డ్రా చేసేసుకొని ఇక్కడ ఒక కాల్ ఇంచులో ఇలా బయటికి కానీ మనం చేసామనుకో రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ తర్వాత ఇవి నడుముది అండ్ చెస్ట్ పార్ట్ యొక్క లెంత్ అంతా మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకొని కింద కూడా సేమ్ అంతే 1.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ సైడ్లో అనేది ఫ్రిల్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఈ టిప్ని తప్పకుండా పాటించండి. 15 ఇంచెస్ అలా లెంత్ పెట్టుకుంటున్నాం కదా బ్లౌజ్కి, వాటికి కూడా ఈ టిప్ అనేది పాటించాలి. తర్వాత చుట్టూరు రౌండ్ అనేది కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకు కంప్లీట్ అయినట్టే. ఇది చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే ఎవరికి ఇవ్వకుండా మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు. ఈ వీడియో చూసి కావాలంటే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెనకాల డాట్ కోసం 4 ఇంచెస్ అబోవ్ ఉండాలండి, 4 కన్నా తక్కువ ఉండకూడదు. 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం ఇందాక 1 ఇంచ్ ప్లేస్ వదులుకున్నాం కదా, సో అందుకని హాఫ్ ఇంచ్ పెట్టాను. ఇది హ్యాండ్స్కి బ్యాక్ నెక్ తీసుకున్నాం కదా, దానికి ఆపోజిట్లో ఇటు సైడ్ ఉండేది తీసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసి క్రాస్ ఉన్నది తీసేసుకోవాలి. దీనికి నేను హెమ్మింగ్ పెట్టకుండా పైపింగ్ వేస్తున్నాను, సో అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకొని హ్యాండ్ యొక్క లెంత్ వచ్చి 10.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ కిందికి డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ 8 ఇంచెస్ ఏంటంటే హ్యాండ్ యొక్క లూజు, సో దాన్ని ఇలా 2.5 ఇంచెస్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 నుంచి ఇలా క్రాస్ తీసి ఇలా డ్రా చేసేసుకుంటే మనకు ఈజీగా హ్యాండ్ షేప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ కాబట్టి పైకి మన హ్యాండ్ కన్నా ఒక 3 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ చివరి నుంచి ఎక్కడికైతే ఎగ్జాక్ట్గా ఉందో అక్కడ 2 ఇంచెస్ అండ్ ఇక్కడ వచ్చి 4 ఇంచెస్, హ్యాండ్ యొక్క కిందికి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఒక 4 ఇంచెస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ యొక్క ఇది జాయింట్ పడుతుంది కాబట్టి ఒక సైడ్కే వచ్చేలాగా ఇలా పెట్టేసుకున్నాను. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చి 6 ఇంచెస్ ఉంది కింద, సో దాన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక డాట్ వేసేసుకోండి సరిపోతుంది. ఇలా డాట్ వేసేసుకొని సరిపోతుంది. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ అనేది ఈ విధంగా పఫ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్లో ఉంటుంది కదా, అంటే ఓపెన్ సైడ్ మన దగ్గరికి పెట్టుకొని ఈ విధంగా క్రాస్ కట్ బ్లౌజ్ అండి ఇది, సో అందుకని ఈ బ్యాక్ నెక్ అనేది క్రాస్గా వేసుకోవాలి, అప్పుడే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. కొంచెం సాగుతా క్రాస్ బ్లౌజ్ అంటే కొద్దిగా సాగుతుంది కదా, ఫ్రంట్ పార్ట్ని సేమ్ ఎలా ఉందో అలా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కింద 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి.
చేసుకోవాలి. ఆ లాస్ట్లో చేసుకోకూడదు, ఎందుకంటే మనము ఒక 1/4 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ కట్ అవుతుంది. సో ఇక్కడ మిడిల్ పార్ట్లో అండ్ ఇటు పక్క లాస్ట్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క 0.5 ఇంచెస్ దగ్గర ఇలా లోపలికి క్రాస్ తీసేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ యొక్క నెక్ వచ్చి 6.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ 6 ఇంచే పెట్టాను కానీ మళ్ళీ మార్చాను, సో అందుకని మీకు చెప్తున్నాను. ఇక్కడ డాట్ కోసం 4 ఇంచెస్ పెట్టి 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా డాట్స్ కూడా ఇలా మార్కింగ్ చేసేసుకుంటాను ముందుగానే. సో అందుకని రెండు ఒకటేలాగా వస్తాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇవి 2 ఇంచెస్ 3 ఇంచెస్ కన్నా దాటకూడదు. ఈ కింద వేసే డాట్ ఇక్కడ లెంత్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను, దాన్ని ఇలా క్రాస్గా డ్రా చేశాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఇవి రెండు స్కేల్తో ఇలా మార్కింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఒకసారి చూసేసుకోండి, సరిపోతుంది. ఇందాక చెప్పాను కదా 6.5 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందని. సో అందుకని ఇక్కడ 4.5 పెట్టుకున్నాను. ఇవి ఇలా క్రాస్ తీసుకొని ఇవి రెండు ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ అనేది ఓపెన్ లేకుండా బాగా వస్తుంది. ఇది ఎక్కువ చెస్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎవరికైనా ఇలా ఎక్కువ ఓపెన్ కాకుండా నీట్గా ఉంటుంది. ఇది మాత్రం తప్పకుండా యూజ్ చేయండి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి. ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో అంటే ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ చేసుకున్నామో అక్కడ కూడా ఒక డాట్ పెట్టేసుకోండి, సరిపోతుంది. తర్వాత వీటిని కూడా ఇలా కట్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ అయ్యాయి, హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా మనం క్రాస్ పట్టీలు, ఫ్రంట్ యొక్క క్రాస్ పట్టీలు. ఇప్పుడు దీనికోసం కూడా పైన ఒక 0.5 ఇంచెస్ డాట్ కోసం 0.5 ఇంచెస్ వదిలి తర్వాత నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఆ కింద డాట్కి ఈ డాట్కి 2.5 ఇంచెస్ గ్యాప్ ఉండాలండి. 3 డాట్స్ కలిపి 2.5 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటే అప్పుడు మనకు షేప్ అనేది బాగా కుదురుతుంది. ఫ్రంట్ యొక్క ఇలా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని చూసుకోవడం వల్ల ఏంటంటే మనకు షేప్ బెల్ట్ అనేది నీట్గా వస్తుంది. 3 ఇంచెస్ గ్యాప్ ఉంది. తర్వాత ఇక్కడ లెంత్ వచ్చి 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ క్రాస్ తీసుకొని ఈ పీస్ కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఏంటంటే 10 ఇంచెస్ అని పెట్టాను కదా, ఆ 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ లాస్ట్ 3 ఇంచెస్ అండ్ ఫస్ట్లో 2, ఇక్కడ 4 ఇంచెస్, 2 ఇంచెస్ అండ్ 2.5 ఇంచెస్ స్టార్టింగ్ పాయింట్. ఈ 3 పాయింట్లని కలుపుకుంటా మనము ఇలా డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది కానీ మీకు ఈజీగా అర్థం కావాలన్నట్టు నేను చెప్తున్నాను. ఇది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అండి. సో గ్రీన్ కలర్ బ్లౌజ్ పీసు. దీన్ని మనం ఇలా కట్ చేసాం కదా లైనింగ్ పెట్టి, దానికన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. రెండు ఎగ్జాక్ట్గా కట్ చేస్తే ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ అయితే మొత్తం మళ్ళీ జాయింట్ వేయాల్సి వస్తుంది, మళ్ళీ లుక్ కూడా బాగుండదు. సో అందుకని ఇలా కాకుండా చూసుకోండి. ఇక్కడ కింద బార్డర్ లేకుండా నేను వేస్తున్నాను. సో అందుకని బ్యాక్ పార్ట్ కొంచెం పైకి జరిపి ఫస్ట్ ఇలా పెట్టేసుకొని చూసుకోండి సరిపోతుందా లేదా. అంటే ఇప్పుడే మనం అడ్జస్ట్ చేయగలుగుతాం, మళ్ళీ కట్ చేసిన తర్వాత అయితే కష్టం అవుతుంది. సో అందుకని ఒకసారి ఇలా ఏ బ్లౌజ్కైనా, చిన్న బ్లౌజ్కైనా పెద్ద బ్లౌజ్కైనా ఒకసారి చూసుకొని ఆలోచించి కట్ చేసేసుకోండి. మళ్ళీ కట్ చేసిన తర్వాత మనం ఏమీ చేయలేము. సో బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీయే, కొన్ని టిప్స్ అనేవి పాటిస్తే ఆ టిప్స్ అనేవి ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేశాను, తప్పకుండా చివరి వరకు చూడండి. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అన్నీ కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్కి వెళ్దాం. స్టిచ్చింగ్ ఫస్ట్ అవుట్లైన్ కుట్టేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్నాం. కింద మనము ఇది ఏమంటారు మర్చి డాట్స్ వేసుకొని బెల్ట్ వేసేసుకుందాం, నడుము బెల్ట్. తర్వాత ఇది ఆది బ్లౌజ్కి ఎంతైతే నడుము ఉందో సేమ్ అదే ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఆది బ్లౌజ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో సేమ్ ఇది కూడా అదే విధంగా వస్తుంది, అచ్చు కుద్దినట్టు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి, మనకి చివర్లో కుట్టేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది పని. సో అందుకని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ను కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసేసుకుందాం అండ్ ఎక్స్ట్రా పీస్ అన్నీ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ మనం డాట్స్ కోసం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, అవి కూడా కుట్టేసేసుకున్నా. కింద డాట్ అయిపోయింది అండ్ పై డాట్ కూడా అయిపోయింది.
ఇక్కడ కూడా సేమ్ అంతే, దానికి దీనికి 2.5 ఇంచెస్ గ్యాప్ ఉండాలని చెప్పాను కదా, అప్పుడే షేప్ అనేది నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ మనము చెస్ట్ ఎంతైతే ఉందో అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది వేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది యూజ్ చేసుకోవాలంటే మన దగ్గర అంటే మిగతా బ్లౌజులు కుట్టిన మిగిలిన లైనింగ్లు కానీ ప్యాంట్ క్లాత్లు కానీ ఏవైనా వేస్ట్ ఉంటే దాన్ని ఇలా షేప్ బెల్ట్లో వేసుకునడం వల్ల కొంచెం లావుగా వచ్చి షేప్ బెల్ట్ అనేది కొంచెం అంటే పట్టేసినట్టు ఉంటుంది, బ్లౌజ్ అనేది కొంచెం పైకి పోకుండా. సో అందుకని ఒక 2-3 లేయర్స్ అయినా వేసుకోండి, లేకపోతే ఆ చిన్న పీస్లు అయినా ఒకదానిపైన ఒకటి అలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోండి. మరీ లైనింగ్ అండ్ ఇదే పెట్టేస్తే షేప్ బెల్ట్ అనేది పైకి లేస్తుంది. ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న పీస్లు ఇలా అయినా పెట్టుకోండి అని, ఆ విధంగా పెట్టుకొని కింద ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ అన్నట్టు ఒక టక్స్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ అండ్ రైట్ పార్ట్ రెండు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు దేనికి అది జాయింట్ చేసేయడమే. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి చేసేసుకోండి. ఇది కాజాలు పట్టి అండి. మనం నెక్ దగ్గర మిగిలిపోయిన క్లాత్ని ఈ విధంగా లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ని ఇలా ఒక సైడ్ కుట్టేసేసుకొని ఇప్పుడు పై వైపున ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. మీకు పీస్లు అనేవి కనిపించకుండా నీట్గా ఉంటుంది. తర్వాత దానిపైన ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనకు ఉక్సులు పట్టి కంప్లీట్ అయింది. ఇప్పుడు కాజాల పట్టి కూడా సేమ్ అదే లెంత్ ఉందా లేదా అన్నట్టు చూసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కుట్టేసుకొని దానిపైన ఇంకొక కుట్టేసేసుకోండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో లెంత్ ఎంత ఉందో ఉక్సులు పట్టికి ఉక్సులు పట్టి అండ్ కాజాల పట్టికి కాజాల పట్టి రెండు దేనికి దానికి సపరేట్గా పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కర్తో మార్క్ చేసుకోండి. అప్పుడే మనకు నీట్గా ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇవి రెండు కూడా ఇలా మడతేసేసుకున్న తర్వాత ఉక్సులు ఇందాక చెప్పాను కదా ఉక్సులు పట్టికి ఉక్సులు పట్టి కాజాలు పట్టి కాజాలు పట్టి తర్వాత ఒకసారి బ్యాక్ పార్ట్ని కూడా చూసేసుకోండి సరిపోతుందా లేదా, ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ అయితే మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అండి. ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ హ్యాండ్ మనం తీయలేదు కదా, సో అందుకని ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టి ఫ్రంట్ అనేది షేప్ తీసేసుకుంటున్నాను. దీనికి నేను పైపింగ్ వేస్తున్నా అని చెప్పాను కదా, పైపింగ్ అనేది ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే దీనికి ఖర్చులు కోకుండా మిగతా క్లాత్ ఉంటుంది కదా అక్కడి వరకు ఒక పైపింగ్ వేద్దాం అనుకున్నాను. సో అందుకని 1.5 ఇంచెస్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసుకొని ఈ పైపింగ్ క్లాత్ సరిపోతుందా లేదా అని చూస్తున్నాను. పైపింగ్ ఎలా వేసానని కూడా వీడియో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ పైపింగ్ అనేది లోపలికి పోవాలంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆపోజిట్లో వేసుకొని ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసి తర్వాత ఒరిజినల్ పీస్ అనేది దానిపైన పెట్టండి. ఈ విధంగా పఫ్ అనేది పెట్టడం వల్ల పఫ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇది కంప్లీట్ అయింది. అండ్ చుట్టూరు రౌండ్ నెక్ కూడా నేను పైపింగ్ వేసి దానిపైన అది కనిపించకుండా లైనింగ్ క్లాత్ అనేది ఇలా వేసాను. మీకు కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. సో చుట్టూరు రౌండ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ జాయింట్ చేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇలా వచ్చిందండి పఫ్ హ్యాండ్స్. వేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగా లుక్ అనేది ఎలిగెంట్ అయింది. 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను లూజ్. సో అలా లూజ్కి మార్కింగ్ చేస్తూ ఇంకొక కుట్టు వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అనేది పూర్తిగా కంప్లీట్గా